దేవుని మహాకృపను బట్టి మార్చి నెలలో ప్రవేశించాం. దేవుడు మరి ఫిబ్రవరి నెలంతా కాపాడాడని కొత్త నెలలో ప్రవేశపెట్టినందుకు మనం అందరం కూడా 1 తారీఖు ఎవరు కూటం వస్తే వారు అర్పణ చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి అనుకున్నాం. లేదంటే ఎవరికైనా ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు అని అనుకున్నాం. కానీ ఫిబ్రవరి నెలలో కూడా సిస్టర్ గారు లక్ష్మి గారు చేశారు, ఇప్పుడు కూడా వారే చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. వారి కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవించాలి. అంశము కొత్తది, మీరు కొంచెం శ్రద్ధగా వినండి. నైవేద్యం. నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం అర్పించటం ఏ విధంగా, దేనితో నైవేద్యం అర్పిస్తారు, నైవేద్యం అర్పించటం వల్ల ఏమి జరుగుతుంది అన్న విషయాలు ఈరోజు వాక్యం ద్వారా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు మోషే గారితో చెప్పాడు నైవేద్యాన్ని అర్పించమని. నైవేద్యం అర్పించటంలో ఉన్న రూల్స్, విధి కట్టడి, దాని గురించి కూడా దేవుడు తెలియచేశాడు. చూద్దాము. లేవియా కాండం 6వ అధ్యాయం 8వ వచనం. మోషేకు ఇలాగు సెలవిచ్చాడు. ఇదంతా కూడా దేవుడు మోషేకు సెలవిచ్చినవి. 14వ వచనం చదువుదాం. నైవేద్యమును గురించిన విధి. విధి అంటే కట్టడి, విధానం. నైవేద్యం ఎలా చెయ్యాలి, దేంతో చెయ్యాలి, ఎవరు చెయ్యాలి అన్న విషయంలో మోషే గారికి దేవుడు తెలియచేస్తున్నాడు అన్నమాట. ఎవరన్నా తీసుకొస్తే, నైవేద్యం వండుకొని తీసుకొస్తే అర్పించేది దైవజనులు, యాజకులుగా ఉన్నవారు. అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, ఆయన కుమారులు యాజకులుగా ఉన్నారు. కాబట్టి యాజకులైన వారు విశ్వాసులు, ప్రజలు తీసుకొచ్చేటువంటి నైవేద్యాన్ని దేవునికి అర్పిస్తారు. ఇది విధానం. చదువు. దాన్ని గోధుమ పిండితో చేస్తారు. నైవేద్యాన్ని గోధుమ పిండితో చేస్తారు. అది ఎంత చేయాలి, ఎంత నూనె వేయాలి అన్నవి కూడా రూల్స్ ఉన్నాయి కదా. నేను మరి సిస్టర్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు గోధుమ పిండి చూపించాడు. సిస్టర్ గారు, మరి దేవుడు నాకు ఏందో మరి గోధుమ పిండి కనపడుతుందిరా, మరి ఏంటో అంటే, మరి దేంతో ఏం చేస్తారు అంటే, మరి స్వీట్ చేస్తావా అన్నాను నేను. మార్కెట్లో చేసేవన్నీ కూడా గోధుమ పిండితో పాటు మైదా పిండి కూడా కలుస్తారు, కాబట్టి అది కరెక్ట్ కాదమ్మా. ఏదైనా గోధుమ పిండితోనే చేసే విధానం ఉంటే చేద్దాం అనుకున్నాం. మరి సిస్టర్ గారు ఎంతో ప్రయాసపడి చేశారు నైవేద్యాన్ని. ఇది మొట్టమొదటిగా చేయటం కాబట్టి కొంచెం మరి ఏదిగా ఉన్నా మంచిగానే చేశారు. నేను ప్రార్థన చేసి చూసాను, దాన్ని మంచిగానే ఉంది. అంత వేడి చేయటం వల్ల కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఈ చుట్టలు కనపడుతున్నాయి, కానీ మంచిగా చేశారు. నైవేద్యము చేయటం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. వారు ఎంత రిస్క్ పడి ప్రయాసపడి చేశారో నేను చూశాను. దేవునికి అన్ని తెలుసు కాబట్టి దేవుడు చూశాడు, తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. చదువమ్మ. అది దేవునికి ఇంపైన సువాసన. నైవేద్యం అన్నది దేవునికి చాలా ఇష్టమైంది. అందుకనే చాలామంది మన సాంప్రదాయాల్లో నైవేద్యము అని దేవునికి ఇష్టమైందని గుడుల్లో ప్రసాదాలని నైవేద్యం చేస్తూ ఉంటారు. దేవుళ్ళు అనబడేటువంటి వారికి చేయటం ఒక సాంప్రదాయకంగా ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథములో నైవేద్యము మనకి బలులు ఉన్నాయి. లేవియా కాండములో 5 బలుల గురించి చెప్పాడు. మొదటి బలి దహన బలి, రెండవది నైవేద్యం, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహార బలి.
5 బలులు లేవియాకాండంలో మొదటి 5 అధ్యాయములు 6వ అధ్యాయం వరకు ఉంటాయి. దాని విధులు కట్టడలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం దేవుడే బలైపోయాడు కాబట్టి ఈ 5 యేసు ప్రభు వారికి 5 గాయాలు ఎందుకని అడిగాడు ఒక ఆయన. ఈ 5 గాయాలు 5 బలులు సూచిస్తాయ్యా, అందుకోసమని చెప్పటం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఆ బలుల జోలికి వెళ్ళటం లేదన్నమాట. ఇది సమర్పించినప్పుడు, అర్పించినప్పుడు దేవునికి ఏ విషయములోనైనా సరే మన మీద కోపం ఉన్న ఎడల నైవేద్యం ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుడు కోపం చల్లారుతుంది, శాంతి పొందుతాడు, మనకి శాంతి దయచేస్తాడు. దానికోసమే నైవేద్యాన్ని అర్పిస్తారు. ఆ విషయాన్ని, ఆ కట్టడల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు ఎవరితో చెప్పారు? నైవేద్యం అర్పిస్తే దేవుని కోపము తగ్గుతుంది అని ఎవరికి చెప్పారు? అమ్మ కూర్చో, తర్వాత ఇస్తా నీకు. ముందే రావాలి మీరు వాక్యం చెప్పేటప్పుడుగా. ఎవరికి చెప్పారు? నైవేద్యము అర్పించటం వల్ల దేవుని కోపము తగ్గి శాంతము కలుగుతుంది అని. దేవుణ్ణి నైవేద్యం ద్వారా శాంతిపరచవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరు? సరే దావీదు గారు సౌలుతో చెప్పాడు కాదు, దావీదును ఎంటాడుతా ఉన్నాడు సౌలు చంపటానికి దావీదుని. అప్పుడు అడిగాడు, దేవుడు నిన్నేమైనా ప్రేరేపించాడా దావీదుని చంపమని? అలా దేవుడు ప్రేరేపిస్తే నేను దేవుడి శాంతపరుచుకుంటా నైవేద్యం అర్పించి. లేదు, వాళ్ళ మాటలిని వీళ్ళ మాటలిని నా మీదకు నువ్వు వస్తున్నావా? దాన్ని బట్ట చెప్పు, దాన్ని కూడా మరి దానికి కావాల్సింది నేను చేస్తానని దావీదు సౌలుతో చెప్పిన మాట ఇది. సరే, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం. ఆ 26:9 సౌలు గారితో అడుగుతున్నాడు, రాజా నా ఏలినవాడ, దావీదు మీద పడమని దేవుడు ఏమైనా చెప్పాడా నీకు? అప్పుడు నేను దేవుడికి నైవేద్యాన్ని అర్పించి నేను ఆయన శాంతపరచుకుంటా అని దావీదు సౌలుతో చెప్పాడు. నాకు అవకాశం ఇచ్చిన నువ్వు అభిషేకించబడ్డ వ్యక్తివని నేనేం చేయలేదు అని చెప్పినప్పుడు, అయ్యా దావీదా నా కుమారుడా, నువ్వు ఎంత మంచోడివి, నువ్వు తప్పనిసరిగా దేవుడిని దీవిస్తాడని అప్పుడు ఆశీర్వదించాడు సౌలు. నైవేద్యం మాట పలికితేనే ఆశీర్వాదం అన్నది ఆటోమేటిక్గా కలిగినట్లుగా ఇక్కడ మనం చూడగలం. దావీదు మహామేధావి, ఆ సంగతి చాలా మందికి తెలియదు. ఆయన స్తుతించేవాడు, ప్రార్థన చేసేవాడు, కృతజ్ఞత హృదయం కలిగిన వాడు, ఉపకారాలు మర్చిపోని వాడే అని తెలుసు. కానీ దావీదు మహామేధావని, మంచి సలహాలు ఇవ్వగలిగిన వాడని, ఏమ్మా ఆయన ఎవరినైనా ఆశ్రయించగలడు, దీవించగలడని, దీవించటంలో ఎంత దిట్టో శాపం పెట్టడంలో కూడా అంతే దిట్టని చాలా మందికి తెలియదు. దావీదు దీవించగలడు, శపించగలడు. అది అభిషేక్తులకు ఉన్నటువంటి వరం. దీవించవచ్చు, శపించవచ్చు. ఎలీషా గారు కూడా దాన్ని ఉపయోగించాడు. ఆయన కూడా అభిషేకించబడ్డవాడు, ప్రవక్త కాబట్టి ఆయన కూడా శపించాడు, దీవించాడు.
కాబట్టి ఆ యొక్క విధానం దేవుడు దైవజనులకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏమ్మా? అంత మాత్రమే కాదు, బలులు అర్పించటములో కూడా బలులు అర్పించటంలో కూడా గనుడే. ఎవరు? దావీదు. దావీదు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆటిల్లో 2, 3 చెప్పి నేను మరి కూటాన్ని జరపటానికి ప్రయత్నం చేస్తాను. ఏమ్మా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇది ఒబేదేదు గృహములో దేవుని మందస్సు ఉంది. దాన్ని బట్టి దేవుడు అతని ఇంటి వారిని ఆస్వాదించాడని, తనకు కలిగిందంత ఆస్వాదించబడుతున్న సంగతి దావీదుకు తెలిసినప్పుడు మందస్సాన్ని తీసుకొని వస్తున్నాడు. వచ్చే సమయంలో కొంచెం ఆటంకం ఏర్పడింది. పెరేజ్ ఉజ్జ అన్న పరిస్థితి కలిగింది. దాన్ని బట్టి దాన్ని వదిలిపెట్టాడు అప్పుడు. కానీ ఇప్పుడు దీవించబడుతున్నాడన్న సంగతి తెలిసి తెచ్చుకుంటానికి వెళ్ళాడు. తెచ్చుకుంటా వచ్చేటప్పుడు చేస్తున్న పనులు అప్పుడే నాట్యం ఆడింది కూడా దావీదు. ఆ మందస్సాన్ని తీసుకొచ్చి దావీదు ఏర్పరిచిన దావీదు పురములో స్థలములో ఉంచారు. అప్పుడు దావీదు దహన బలి అర్పించాడు, సమాధాన బలి అర్పించాడు. దేవునికి బలులు అర్పించటములో దావీదు దిట్టాన్ని చెప్పాను కదా, ఇక్కడ అర్పించాడు బలులు. చదువమ్మ. దేవుని పేరట జనులను ఆస్వాదించటానికి వచ్చాడు దావీదు. ఆస్వాదించే ముందు ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష అడ్డనిచ్చి ప్రతి ఒక్కరికి పంచిపెట్టి దీవించాడు. జనులందరినీ దీవించాడు దావీదు కదా. మీకు చెప్పాను కదా, దావీదు దీవించటంలో కూడా గొప్పోడని. ప్రజల మొత్తాన్ని దీవించాడు. దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి, తనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి కృతజ్ఞతగా అందరికీ రొట్టెను పంచి పెట్టాడు, భక్ష్యాన్ని పంచి పెట్టాడు. ఒక్కొక్క ద్రాక్ష అడ్డ, పెద్ద పెద్ద కర్రల గట్టి ఉంటాయి కదా ద్రాక్ష, అదంతా వాళ్ళకి పంచి పెట్టాడు ప్రతి ఒక్కరికి. జనులందరినీ దీవించడం అయిపోయిన తర్వాత తన కుటుంబస్తుల్ని, తన ఇంటి వారిని కూడా దీవించటానికి బయలుదేరాడు దావీదు కదా. దైవజనులు ఎప్పుడైనా ఇంటి వారి కన్నా కూడా ముందు ప్రజల్నే చూసుకుంటారు, విశ్వాసుల్నే చూసుకుంటారు. ఫస్ట్ స్థానము విశ్వాసులకే ఇస్తారు. ఎందుకంటే వారు దేవుడు స్వరక్తముతో కొనబడ్డ వారు. కుటుంబం మా స్వరక్తంతో కలిగినటువంటి సంతానం. అందుకని దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘం మీదే ఎక్కువ మక్కువ చూపుతారు దైవజనులు ఎవరైనా సరే. దేవుని పని అన్న ఉద్దేశంతో మా కుటుంబం గురించి ఎక్కువగా మేము ప్రార్థన చేసుకోకపోయినా కూడా సంఘం గురించి నిత్యం ప్రార్థన చేస్తారు దైవజనులు. కష్టం వచ్చింది మన కుటుంబం అంటే ఆ కష్టం మా కష్టంగా భావించి ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఏదైనా శోధనలు వచ్చినా, మీరు అపరాధం చేసినా, పాపం చేసినా వాటిని భరించేది కూడా దైవజనుడే. అందుకనే వారి భుజముల మీద భారాలు ఉండే. ఆ భుజం మీద ఈ భుజం మీద 6 పేర్లు, ఈ భుజం మీద 6 గోత్రాల పేర్లు, ఈ భుజం మీద 12 గోత్రాల పేర్లు ప్రధాన యాజకుడు మోయాల్సి వచ్చేది. ఇది తెలిసిన వారికి అర్థమవుతుంది. అంటే సంఘ భారము దైవజనుడి మీద ఉంటుంది. కానీ దైవజనుడిని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఒక సంఘంలో ఒక విశ్వాసి కుటుంబం దెబ్బతింటే పెద్ద నష్టమేం కలగదు. కానీ ఒక దైవజనుడి కుటుంబం ఇబ్బంది పరైతే ఆ సంఘమే చెదిరిపోయింది, సంఘమే పాడైంది. అందుకని సాతాను టార్గెట్
దైవజనుల కుటుంబం మీదే ఉంటుంది. మేమైతే మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం, మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తామని చెప్తున్నారు. అదేరా చేస్తున్నారు. ఇదే ఒకరికొకరు సహకారం. మేము బాధ్యతగా ఫీల్ అయినట్టుగా మీరు కూడా బాధ్యతగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది మన మధ్య ఉన్నటువంటి దేవుడు ఏర్పరిచిన బంధము. కాబట్టి రెండో స్థానములో భార్య కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఎక్కువ ఈయనకి ఆశీర్వాదాలన్నీ ముందు ఆళ్ళకే, తర్వాత మేము అన్నట్టుగా మీకాలుకి, నా కాలు కాదు, మీకాలు కోపం వచ్చింది. ఏంది వ్యర్థుల్లాగా పళ్ళేంటి, ఆ ఎగురుళ్ళేంటి, ఆ డ్యాన్సులు ఏంటి అని ఈనపరిచింది భర్తని. ప్రపంచం అంతా కూడా, ఆ రాజ్యం అంతా కూడా దావీదును గనుడుగా ఎంచి గొప్పగా కీర్తిస్తూ ఉండి గొప్ప చేస్తూ ఉంటే భార్య తూలనాడుతూ ఉంది, అపహాస్యం చేస్తూ ఉంది, ఎగతాళైపోయింది భార్యకి. ఎందుకంటే అలుసు, బాగా అలుసు. కానీ దేవుని యాజకులు చేసుకున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే శిరసే కాదు, ఆయన దేవుని సేవకుడు. ఒక నోరు తెరిచి ఒక మాట అంటే మామూలుగా ఉండదు దైవజనుడి. అది భార్య అయినా సరే, కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే, దైవజనుడిని అభిషక్తుణ్ణి ఒక మాట తూలితే చాలా కష్టాలు శోధనలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే మీకాలు సత్తా కూడా గొడ్రాలుగా చచ్చిపోయింది. ఆ చివరి వచనాల్లో చూడండి, మీకు కనపడుతుంది. మీకాలు చనిపోయేదాకా భర్త ఎగతాళి చేసిన ఏ భార్య దీవించబడదు. భర్త అంటే ఏమనుకుంటున్నారు అసలు? అందుట్లో ఆయన స్థానం ఏ స్థానం? అభిషక్తుడు. ఆయన అభిషక్తుడిని మాట్లాడటం మాటల దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉంది. యాజకుల బిడ్డల జీవితం గురించి, యాజకుల కుమార్తెల గురించి, వారికి వివాహం చేసే విషయాల గురించి, వారి విషయంలో ఎంత జాగ్రత్తగా సంఘం ఉండాలో అన్న విషయాల గురించి వాక్యము చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది. అవన్నీ పాత నిబంధనలే, ఇదంతా ఇజ్రాయేలీకిలే, మనకు కాదులే అనుకొని ఎవరి విధానంగా వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు దీవెనలు పలకటానికి వచ్చాడా రాలేదా? వాళ్ళందరినీ దీవించాడు, ఆశీర్వదించాడు, కుటుంబాన్ని దీవించటానికి కూడా వచ్చాడు. ఈ దీవించే ముందు ఎవరినైనా శపించాడా? మీకు చెప్పాను కదా, శపించటంలో కూడా పెద్ద దిట్ట అని. గనుడే, శాపం పెట్టడంలో కూడా మామూలుడు కాదు. ఎవరినైనా పెట్టాడా? ఎవరికైనా పెట్టాడా? మీకు అని ఐడియా ఉందా? దావీదు శపించనోడు ఎవరు? షిమి దావీదు శపిస్తే ఒకళ్ళు దేవుడు శావిచ్చేయడేమో, లేరా శపించమని. శపిస్తే శపించని దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అప్పుడు వాళ్ళకి క్షమించాడు. రాజు అయిన తర్వాత ముసలుడైనా కూడా కోపం పోలా. కొడుకు చెబుతాడు, వాడు నన్ను ఎంత ఇన్సల్ట్గా మాట్లాడాడు రా, వాడిని వదిలిపెట్టొద్దురా అని సొలొమోను చంపేపించాడు షిమీని. ఎవరిని శపించాడు దావీదు? మేనల్లుని శపించాడు. మేనలుడు ఏం చేస్తాడు? దావీదు దగ్గర మంత్రి పని చేస్తాడు. మంత్రి యవాబును శపించాడు దావీదు. ఆషాయేలునను అబ్నేరు సావటానికి కారకుడయ్యాడు. కాబట్టి దాని విషయంలో నేను నిరాపరాధిని దావీదు అంటాడు. 3వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 29వ వచనం. ఈ దోషం యవాబు మీద
అతని తండ్రి ఇంటికి పుట్టిన వంశం మొత్తానికి మోపబడును గాక. ఈ శాపం మామూలు శాపం కాదు. యవాబు వరకు పోలా, వాళ్ళ కుటుంబానికి, ఆ నాన్నకు పుట్టిన వాళ్ళందరికీ కుష్ఠరోగము, రక్తస్రావము కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో కర్ర బట్టి నడిచేవాడు, ముసలోడు, ఖడ్గం చేత చంపబడే వాళ్ళు ఉంటారు. వాడు తిన్నిలాగా సచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో. మామూలు శాపాలేంది, మీరు సరిగ్గా చదవలేదు మధ్యలో. యెహోవా మీద ఉండును, రక్తస్రావం గలవాడు, కుష్ఠరోగి, కర్ర పట్టుకొని నడిచేవాడు, ఖడ్గంతో కూలేవాడు, తినటానికి భోజనం లేకుండా చచ్చేవాడు అంటే ఉంటాడు, ఉండును గాక అన్నాడు. నేను మాత్రం నిరపరాధిని అన్నాడు కదా. ఏమ్మా, బైబిల్ గ్రంథములో రాయబడలేదు, కానీ బైబిల్ పండితులు చెప్పారు. 12 సంవత్సరాలు ముట్టి రక్తస్రావంతో బాధపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. ఎందుకో తెలుసా? ఆమె యోవాబు సంతతి. 12 సంవత్సరాలు ముట్టి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఎవరో కాదు, యోవాబు సంతతి. ఆమె దావీదు శాపానికి గురి అయింది. అందుకనే డాక్టర్ల దగ్గర తగ్గల, యేసు ప్రభువారి దగ్గరికి వస్తే తప్ప ఆ శాపము విమోచన కాలేదు. యేసు ప్రభువారే శాపాలు విమోచించగలిగిన వాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా ఇచ్చేమన్న కుష్ఠు రోగి కూడా ఇదిగో యోవాబు సంతతి వాడే. నిజంగా బైబిల్ పండితులు చెబుతారు. కాబట్టి ఎంత శాపం వచ్చింది, కాబట్టి శాపములు, ఆ శాపాలు నాకిష్టమే అన్నాడు యేసు ప్రభువారు. నీ శాపం తొలగించటం, నిన్ను శుద్ధుడుగా చేయటం నాకిష్టమే అన్నాడు. దావీదు పెట్టాడు. దావీదు సంతానంగా వచ్చిన నేను విడుదలిస్తున్నాను పో అన్నాడు కదా. ఇది మనకు అంతగా అర్థం కాదు, ఎందుకంటే ఇది బైబిల్ గ్రంథంలో లేదు. ఒరక వాళ్ళ గురించి పరిచయం చేశారంతే. సరే, గలతీ పత్రికలో ఒక మాట రాస్తాడు పౌలు గారు, 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. అసలు శాపం ఎందుకు వచ్చింది? అవిధేయత వల్ల, దేవుడు చెయ్యొద్దన్నది చేయటం వల్ల, దేవునికి విరోధమైన పనులు చేయటం వల్ల శాపములు వస్తాయి. ఇంకా వాటి గురించి నేను ఎక్కువగా వివరించను. శాపములు కూడా రాయబడతాయి. శాపములు రాయు పుస్తకం గురించి తెలుసా మీకు? జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. జకర్యాకి కలిగిన దర్శనాలు అనేకం. వాటిలో ఒక దర్శనం చూస్తున్నాడు. పుస్తకం ఎగిరిపోతుంది ఆకాశంలో గుండా. దేవుడు అడిగాడు, జకర్యా ఏం కనపడుతుంది నీకు? దాని పొడుగు చెబుతున్నాడు, దాని ఎడల్పు చెబుతున్నాడు, పుస్తకం ఎంత పెద్దదో చెబుతున్నాడు. 20 మూరలు నిడివి, ఎడల్పు, నిడివి అంటే పొడుగు. 20 మూరల పొడుగు పుస్తకం, 10 మూరల ఎడల్పు. అంత పెద్ద పుస్తకం ఆకాశంలో ఎగురుతుంది. దాంట్లో అటుపక్క ఇటుపక్క రాయబడి ఉన్నాయి. అవి ఎవరి పేర్లు అంటే శాపాలు తెచ్చుకున్న వాళ్ళ పేర్లు. ఎవరు ఏ పాపం చేసి అబద్ధాలాడి శాపం తెచ్చుకున్న వాళ్ళు ఒక పక్క, చేయకుండా పనులు చేసిన శాపం తెచ్చుకున్న వాళ్ళ పేర్లు ఒక పక్క. ఆ పుస్తకం నిండా రాయబడి ఉన్నాయి. ఆ పుస్తకం ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఏడకెళ్ళిద్దంట ఇది అని చూస్తూ ఉన్నాడు. ఎవరైతే చేయకుండా పనులు చేశారో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ పుస్తకం.
ఆ ఇంటి వాళ్ళని నాశనం చేస్తుంది పుస్తకం. అందుట్లో రాయబడిన రీతిగా ఆ వంశాలు నాశనం అవుతాయి. ఆ, దేవుని యొక్క చట్టము చాలా, క్రైస్తవ్యము చాలా సులువు అని భావించొద్దు. ఏమ్మా, క్రైస్తవ్యము చాలా గొప్పది. ఆ విషయం మన సుఖంగా ఉండేదని అనుకోవద్దు. ఆ, అయితే దేవుడు ఈ శాపములు, అమ్మ కూర్చోండి, శాపములు పోయే మార్గాన్ని దేవుడు చూయించాడు. మనం ఒక విధంగా అవివేకంగా తెలియక మనం చేయకూడని పనులు చేసి శాపం తెచ్చుకొని, ఆ శాపం వల్ల కష్టాలు, శ్రమలు, శోధనలు తెచ్చుకొని జీవితంలో స్థిరపడక, బలపడక, ఆ, చల నిశ్చలత్వం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నైవేద్యం ద్వారా శాపములు తొలగిస్తాడు. దేవుడే శాపాన్ని తీసివేశాడు అన్న మాటలు మనం చూస్తాం కదమ్మా. కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మనము దేవుని నీతి ఎగునట్లుగా, పాపము ఎరుగడు, పాపము చేయలేదు ఆయన. పాపం అంటేనే ఎరుగని దేవుడు మన కోసం పాపిగా మార్చబడ్డాడు. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకో వచనం కూడా చదువుదాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. దేవుడు తన యేసు ప్రభువారు తన శరీరమందు ఎవరు పాపాలు మోసింది? ఎవరు పాపాలు మోసాడు? యేసు ప్రభువారు. ఆయన పాపాలు లేవు, ఆయన చేయలేదు. అందుకని ఆయన మన పాపాలు మోసాడు, మ్రాను మీద మోసాడు. అందుకని అంటే మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. కాబట్టి మన తరపున మన శాపముల కొరకు యేసు ప్రభువారు వేలాడాడు సిలువ మ్రాను మీద, ఆ శాపాలన్నీ తొలగించటానికి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా శాపాలు తొలగించాడు. ఇదే సువార్త అంటే. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 15:3 చదవండి. లేఖనము ప్రకారం యేసు ప్రభువారు మన పాపముల కొరకే చనిపోయాడు. లెక్క ప్రకారం పాపం చేసిన అవిధేయులైన మనం చనిపోవాలి. దేవునికి విరోధమైన కార్యాలు చేసిన మనం మరణానికి పాత్రులం. కానీ దేవుడు మన బ్రతికిచ్చాడు. నిజంగా మరణాలు చూడాల్సిన స్థితి నుంచి దేవుడు తప్పించాడు, సజీవు లెక్కల్లో ఉంచాడు. ఎలా వచ్చింది మనకి ఈ స్థితి అంటే మన స్థానములో ఆయన మరణించబట్టి. చదువమ్మ. ఇదే సువార్త, ఇదే వాక్యము, ఇదే క్రైస్తవ్యం, ఇదే మతం ఏం కాదు. ఏమ్మా, ఆ విధంగా దేవుడు చేశాడు. అందుకని ఎంత గొప్ప దేవుడండి! ఈ విధంగా చేసిన మహనీయుడు ఎవరున్నారు ప్రపంచములో? ఎంతమంది మహానుభావులు, శతపురుషులు, యుగపురుషులు పుట్టలేదు. కానీ ఈయనలాగా మన కోసం మరణించిన వ్యక్తి ఎవరున్నారు? మన శాపాలు తొలగించిన వ్యక్తి ఎవరున్నారు? యేసు ప్రభువారు తప్ప. అందుకని ఆయనకు తగిన మహిమ చెల్లించాలి. తగిన మహిమ ఎలా చెల్లిస్తావు? ఆరాధించటం ద్వారా, నైవేద్యం అర్పించటం ద్వారాగా. ఏమో కృతజ్ఞతగా నైవేద్యం అర్పించటం ద్వారాగా. దేవుడు చెప్పారు అభిషేక నైవేద్యం అంది ఆడేలే, కానీ ఎవరమ్మా? దేవుడు చెప్పాడు. ఏమో దేవునికి తగిన మహిమ చెల్లించండి. మీరు నైవేద్యాలు తీసుకొచ్చి ఆయనకి మహిమ చెల్లించండి
అని చెప్పింది ఎవరు? ఏమ్మా? 100వ కీర్తన ఏమో చదువమ్మ. కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి రండి అని ఉంది 100వ కీర్తనలో. నైవేద్యం అని రాశాడు అక్కడ. మనం గొర్రెలము, ఆయన మేపు ప్రజలము, మనం వారమై ఉన్నాం, ఆయనే మన పుట్టించను అన్నది 100వ కీర్తన. దావీదే. ఇది దిట్ట దావీదే అని చెప్పా కదా. ఇది చెప్పింది దావీదే. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదవండి, మీకు అర్థమైద్ది. ఇందాక మనం చదివేమే అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ రెండోసారి రాశారు కాబట్టి దినవృత్తాంతములు. దహన బలి అర్పించారు, సమాధానం 8వ వచనం. కృతజ్ఞత చెల్లించండి అని దావీదు చెప్పాడు. జనాల్లో తెలియచేయండి 29వ వచనం. యెహోవా నామానికి తగిన మహిమ చెల్లించండి, ఆయనకి చెల్లించండి. ఎలా చెల్లిస్తారు? నైవేద్యాన్ని పట్టుకొని రండి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి నైవేద్యం పట్టుకొని రండి, సాగిలపడండి. నైవేద్యం పట్టుకొస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నైవేద్యం చెల్లించకుండా చేస్తే ఆ శాపాలు నిలిచే ఉంటాయి, ఇంకా నష్టమే కలిగిద్ది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. దేవుణ్ణి శాంతిపరచకుండానే అర్పణ అర్పించాడు సౌలు. ఆయన అర్పించిన తర్వాత సమూయేలు వచ్చాడు. అవివేక పని చేశావు కాబట్టి దేవుని శాంతపరచకుండా నువ్వు ఏది చేసినా కూడా అది మేలుకరము కాదు, నీ వంశ నాశనానికి దారి తీస్తుంది, నీ రాజ్యం నిలవదు అని సమూయేలు చెప్పాడు. ఏమ్మా? జకరియా గ్రంథం టైం అయిందిగా, 8వ అధ్యాయం 21వ వచనం. ఒక పట్టణస్తులు దేవుణ్ణి శాంతిపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు వారు చేయకూడనటువంటి పూజలు చేయటం ద్వారాగా వారు శాపగ్రస్తానికి లోనైతే వారందరి మీదకి వచ్చిన శాపాన్ని తొలగించుకుంటానికి ఆ పట్టణం దేవుని శాంతిపరచుకునే ప్రయత్నం చేశారు కదమ్మా. ఆలస్యం చేస్తే మాత్రం అది ఎప్పటికీ ఉంటుంది. అలా ఆలస్యం చేసిన కుటుంబం ఏదన్నా ఉందా? ఈ కుటుంబం ఎవరి కుటుంబం రా? ఎవరి కుటుంబం? ఏలీ కుటుంబం ఉంది. మూడో అధ్యాయం. మరి నా చెప్పమే, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చింది. దేవుడు చెబుతున్నాడు, కాబట్టి ఏలీ వారి ఇంటి దోషము బలి చేతన గాని నైవేద్యము చేత గాని ఎన్నటికీ ప్రాయచిత్తము కలగదు. నైవేద్యము ప్రాయచిత్తం చేస్తుంది, శాంతిని కలిగిస్తుంది. అది తొందరగా చేసుకుంటే. ఆలస్యం చేస్తే ఇక దానికి నైవేద్యం వల్ల కూడా ఉపయోగం లేదు. అందుకనే కుటుంబం మీద ఉన్న ఏ శాపమైనా దేవుడి రాత్రి తొలగించటానికి సిస్టర్ గారు లక్ష్మి గారు నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు దీన్ని ఆగ్రహించి తన మీద కానీ, తన బిడ్డ మీద కానీ, తన అమ్మ మీద కానీ ఉన్న ప్రతి విధమైన దోషాన్ని, శాపాన్ని దేవుడి రాత్రి వెత్తివేయును గాక, తొలగించును గాక. దేవుడు తీసివేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి ముగిద్దాం. ఆ, ఆ, నా మొదటి నుంచి చదువమ్మా. నా చిన్న పిల్లలారా, ఆ, ఈ సంగతులన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఈ తెలుసుకొని ఇక పాపం చేయమాకండి దానికోసం. అయినా ఒకవేళ పాపం చేస్తే, తెలుసుకున్నా కూడా చేస్తే, నీతిమంతుడైన యేసు ప్రభువారు మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయనే మనకి శాంతి. శాంతి 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 అంటారా? ఓహో అంటారా? ఆ? ఆ, కదా. ఆ, ఓం శాంతి శాంతి అంటారా? ఓం అంటే శబ్దం, వాక్ శబ్దం. ఆ, సృష్టిలో ఉన్నది వాక్ బ్రహ్మ యేసు ప్రభువారు, ఓంకారం కదా, వాక్ బ్రహ్మ యేసు ప్రభువారు. శాంతి ఆయనే, మన పాపములన్నిటికీ శాంతి ఆయనే కదా. ఆ, శాంతి ఆయనే, శాంతి. దేనికైనా సరే దేవుడు సిస్టర్ గారు అర్పిస్తున్న నైవేద్యాన్ని ఆగ్రానించి ఇంపైందిగా భావించి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రతి శాపమును, దోషమును తొలగించి ఇక నుంచి, ఈ రోజు నుంచి ఆయనే శాంతి ప్రదాతగా వారి కుటుంబానికి తోడై ఉండును గాక. ఉన్న శోధనలన్నీ తొలగించును గాక, ఆటంకాలన్నీ తొలగించును గాక. దేవుడి మాట దీవించును గాక.